Hi friends, this is Rafi. Welcome to my ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 54,664 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో నేను ప్రీవియస్ వీడియోస్లో కొన్ని విషయాలు చెప్పాను, అవి ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ వీక్లో మార్కెట్ కొద్ది కన్సల్టేషన్ మోడ్లో రావాలని కూడా మీకు అడ్వాన్స్గా మీకు చెప్పడం జరిగింది. ఒక పాయింట్. రెండోది, మార్కెట్ ఉండాల్సిన దానికన్నా కొద్దిగా ఓవర్ వాల్యుయేషన్లో ఉందని కూడా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. నేను 4 డేస్ బ్యాకే మీకు చెప్పడం జరిగింది. కంపల్సరీ మార్కెట్ కొద్ది కన్సల్టేషన్ మోడ్లోకి రావాలి, వస్తే మాత్రం మరీ మంచి, అది కూడా హెల్దీ కరెక్షన్ అని కూడా చెప్పడం జరిగింది. మూడో పాయింట్ మనం చూసుకుంటే ఇంట్రాడే బేసిక్లో మనం చూసుకుంటే మొన్న అనగా నేను ఈరోజు అంటే 23rd నేను వీడియో రికార్డింగ్ చేస్తున్నాను. 24 డేట్న లెవెల్స్ని ప్రొవైడ్ చేసినప్పుడు మార్కెట్ 24 అంటే డేట్న వాలటిలిటీ ఉంటుందని కూడా మీకు మెన్షన్ చేశాను. 25న మాత్రం ఒక పెద్ద బిగ్ మూమెంట్ వచ్చే అవకాశం ఉందని కూడా ఆల్రెడీ మీకు నేను మెన్షన్ చేయడం జరిగింది. కావాలంటే ఒకసారి వీడియో చూసుకోండి. ఒకసారి మేబీ 24న మాత్రం ఒక మూమెంట్ మిస్ అయితే మాత్రం డెఫినెట్గా 25th రావాలని కూడా చెప్పడం జరిగింది. ఓకేనా, 24న మాత్రం అది వాలటిలిటీ ఉంటుందని కూడా నేను ఆల్రెడీ లాస్ట్లో కూడా మీకు ఆ వీడియో లాస్ట్లో కూడా చెప్పడం జరిగింది. కావాలంటే ఆ వీడియో ఒకసారి చూడండి మీరు. అయితే మనకి చెప్పిన విధంగానే మార్కెట్ బిహేవ్ చేస్తుంది, కానీ కొద్దిగా ఇంకా కొద్దిగా కన్సల్టేషన్ మోడ్లో మార్కెట్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మార్కెట్కి ఇంపార్టెంట్ అన్నమాట. ఈ కన్సల్టేషన్ మోడ్లో వచ్చినప్పుడు మాత్రం మనకి వాల్యూ మాత్రం చాలా ఇంపార్టెంట్ కూడా మీకు చెప్పడం జరిగింది. అంటే మనకి ఈ కన్సల్టేషన్ మోడ్ మనకి 60 డిగ్రీలో కానీ 90 డిగ్రీలో కానీ మార్కెట్ కొద్ది హెల్దీ కరెక్షన్ వైపు రావాలని కూడా చెప్పడం జరిగింది. ఈ 60 డిగ్రీ 90 డిగ్రీలో మార్కెట్ కొద్ది కన్సల్టేషన్ మోడ్ వచ్చినప్పుడు వాల్యూమ్ మాత్రం వీక్ వాల్యూమ్తో మార్కెట్ కొద్దిగా ప్రవర్తించాలి, వీక్ వాల్యూమ్తో మార్కెట్ బిహేవ్ చేయాలని కూడా మీకు ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది. సో అయితే మనం చెప్పిన విధంగానే మార్కెట్ వీక్ వాల్యూమ్తోనే కొంత కన్సల్టేషన్ మోడ్లోకి వస్తుంది. ఇంకా కొద్దిగా మార్కెట్ కన్సల్టేషన్ మోడ్ రావాల్సిన అవసరం ఎంత వస్తే మరీ మంచిది. వచ్చిన తర్వాత మన మార్కెట్ ముందుగా చెప్తున్నాం, మన బ్యాంక్ నిఫ్టీ మాత్రం 60,000 లెవెల్ని టచ్ చేయడానికి రెడీ అవుతుంది. నా అంచనా ప్రకారం నేను నాకున్న నాలెడ్జ్ ప్రకారం మాత్రం చూసుకుంటే 2 or 3 మంత్స్లో బ్యాంక్ నిఫ్టీ మాత్రం 60,000 లెవెల్ని కంపల్సరీగా టచ్ అయ్యే పాసిబిలిటీ అయితే ఉంది, ముందుగా చెప్తున్నాను, చూసుకోండి. అయితే దానికి 60,000 వెళ్ళాలి అంటే మాత్రం దానికి ఉన్న కొన్ని వాల్యూమ్స్ కానీ అడ్వాన్స్ వాల్యూమ్ లెవెల్స్ కానీ టెక్నికల్ అనాలిసిస్ కానీ అడ్వాన్స్ టెక్నికల్ అనాలిసిస్ కానీ ఇవన్నీ కూడా మనం ఫాలో అవుతూ మార్కెట్ వెళితే మాత్రం మరీ మంచిది. లేదు అంటే మాత్రం మార్కెట్ని 58,000 దగ్గర నుంచి సెల్లర్స్ అయితే కూర్చున్నారు. అక్కడి నుంచి మాత్రం కొద్దిగా మార్కెట్ కొద్దిగా పెద్దగా పడే అవకాశం ఉంది కిందకి. ఓకేనా, అంటే పెద్దగా పడేవటం అంటే జీరో అయిపోవడం కాదు ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మళ్ళీ దారుణం కిందకి రావడం కాదు, కొద్దిగా ఈ మధ్యన చూడలేనంత మనకి సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది అన్నమాట. అయితే మనకి ఒక సపోర్ట్ లెవెల్ అయితే ఏర్పాటు చేసుకుంది బ్యాంక్ నిఫ్టీ. సో ఈ కన్సల్టేషన్ మోడ్ నుంచి మార్కెట్ బిహేవ్ చేసుకుని డౌన్ఫాల్కి వస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ మన సపోర్ట్ లెవెల్ని ఏర్పాటు చేసుకుంటూ ఆ లెవెల్ దగ్గర నుంచి ఒక వాల్యూని జనరేట్ చేసుకునే అవకాశం పాసిబిలిటీ ఎక్కువ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. చూడండి, మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్, ఇంతకుముందు రెసిస్టెన్స్ జోన్ క్రియేట్ అయింది. ఈ లెవెల్ దగ్గర నుంచి మల్టిపుల్ టైం మార్కెట్ ఈ లెవెల్ దగ్గర కరెక్షన్ చేసుకుంటూ మార్కెట్ డౌన్ఫాల్ అయితే రావడం జరిగింది. సో వచ్చే ప్రక్రియలో కూడా మార్కెట్ కొద్దిగా ఈ లెవెల్ దగ్గర నుంచి కొద్దిగా వాల్యూమ్ అయితే గతంలో జనరేట్ అయితే చేసుకోవడం కూడా జరిగిందన్నమాట. సో అయితే మనకి మార్కెట్ ఈ లెవెల్ తీసే పద్ధతి అయితే ఇది కాదు.
సో ఎందుకంటే వాల్యూమ్ వితౌట్ వాల్యూమ్తో మార్కెట్ వెళ్తుంది, కంపల్సరీ కన్సల్టేషన్ మోడ్లో మార్కెట్ కొద్దిగా డౌన్ఫాల్ రావాలి. వస్తే మాత్రం డెఫినెట్గా మనకి 51,000 దగ్గర నుంచి ఒక నియర్ 51,000 దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకునే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. ఒకవేళ అలా కాకుండా మార్కెట్ ఆల్ టైమ్ హైయర్ హైస్ హైలోస్ ఫార్మేషన్ చేసుకుంటూ మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళిపోవాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ చూడండి, ఈ లెవెల్ ఒక హైయర్ హైస్ వేసుకుని మార్కెట్ మళ్ళీ ఈ నుంచి కొద్దిగా లోయర్ సర్క్యులేషన్ వేసుకోవాలి. వేసుకుని ఇక్కడ నుంచి మాత్రం ఈ మధ్యలోంచి ఈ లెవెల్ దగ్గర రాకుండానే ఈ మధ్యలోంచి ఒక యూటర్న్ తిరుగుతుంది మార్కెట్. ఆ యూటర్న్ తిరిగినప్పుడు వాల్యూమ్ జనరేట్ చేసుకుంటుంది. ఎప్పుడైతే యూటర్న్ తిరిగినప్పుడు మార్కెట్లో వాల్యూమ్ జనరేట్ అయిందో ఈ లెవెల్ ఆటోమేటిక్ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే, ఎప్పుడైతే బ్రేక్ చేసిందో మార్కెట్ మళ్ళీ మనకి మార్కెట్ 60,000 లెవెల్కి క్రాస్ చేసుకుని 50,000 లెవెల్ టచ్ అయ్యే అవకాశం పాసిబిలిటీ బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ ఉందన్నమాట. సో అలా కాకుండా మనకి కొన్ని కన్సల్టేషన్ మోడ్ చేసుకుంటూ మార్కెట్ వస్తే మాత్రం మరీ మంచిది. ఆగుద్ది మార్కెట్ ఎక్కువసేపు అయింది, పడటానికి మార్కెట్ ఇష్టపడుతూ పెరగడానికి ఇష్టపడుతుంది అన్నమాట. అలా కాకుండా మార్కెట్ కొద్దిగా అడ్వాన్స్గా అంటే తర్వాత పడగొట్టేద్దాం మార్కెట్ని ముందుగా పెంచేద్దాం అని చెప్పే ఉద్దేశంలో ఉంటే మాత్రం వితౌట్ వాల్యూమ్తో పెంచేస్తారు. మార్కెట్ని పెంచేసి ఏదైనా న్యూస్ వచ్చిన తర్వాత చిన్నదో పెద్ద న్యూస్ వచ్చిన తర్వాత కరెక్షన్ మోడ్లోకి అంటే సెల్లింగ్ ప్రెజర్లోకి మార్కెట్ని దింపుతారు అన్నమాట. అప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది, మార్కెట్ మళ్ళీ పడుతుంది ఏంటో కూడా. కానీ మార్కెట్ పడతాం హెల్దీ కరెక్షన్ వైపు రావాలి. హెల్దీ కరెక్షన్ వైపు వస్తే మాత్రం మరీ మంచిది. ఎందుకంటే అది ఒక పునాది వేసుకుంటుంది అన్నమాట మార్కెట్ డౌన్ఫాల్గా. పునాది హెల్దీ కరెక్షన్లో ఉన్నప్పుడు మార్కెట్ ఎప్పుడైతే వాల్యూమ్ వితౌట్ వాల్యూమ్తో అంటే లోయెస్ట్ వాల్యూమ్తో మార్కెట్ కరెక్షన్ మోడ్లోకి వచ్చినప్పుడు వాలటిలిటీ వేసుకుంటుంది. వాలటిలిటీ ఆటోమేటిక్గా ఉంటుంది. లోయెస్ట్ వాల్యూమ్తో మార్కెట్ డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ మూవ్మెంట్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా వాలటిలిటీ ఉంటుందన్నమాట. ఆ వాలటిలిటీ కూడా మార్కెట్లో ఈజీగా రాదు, దానికి కావాలని క్రియేట్ చేస్తారు. దానికి ఒక థియరీ ఉందన్నమాట. సో తర్వాత చెప్పుకుందాం. అయితే మనం ఒకవేళ మార్కెట్ కంపల్సరీ కన్సల్టేషన్ మోడ్లోకి వచ్చినప్పుడు లోయెస్ట్ వాల్యూమ్తో మార్కెట్ వస్తే మాత్రం ఈ వాలటిలిటీతో మార్కెట్ దింపుతారు కిందకి. ఒక వాలటిలిటీతో మార్కెట్ దింపినప్పుడు మార్కెట్ డెఫినెట్గా మళ్ళీ ఒక బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. ఆ బౌన్స్ బ్యాక్లో మార్కెట్ మనకి ఆల్ టైమ్ హైని మళ్ళీ మనకి నేను చెప్పిన టార్గెట్ అయితే 60,000 వచ్చే అవకాశం పాసిబిలిటీ బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది. ఇక్కడ రెండు పాయింట్స్ చెప్పాను మీకు. కన్సల్టేషన్ మోడ్లో మార్కెట్ వచ్చి లోయెస్ట్ వాల్యూమ్తో డౌన్ఫాల్ తీసుకొస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుంటుంది. లేదు అలా కాకుండా మాత్రం మార్కెట్ ఆల్ టైమ్ హైయర్ హైస్ లోయర్ లోస్ ఫార్మేషన్ చేసుకుంటూ మార్కెట్ తీసుకోవాలంటే ఈ లెవెల్లో మార్కెట్ తీసుకెళ్లే పాసిబిలిటీ ఉంది. ఈ లెవెల్లో పాసిబిలిటీ వెళ్ళినప్పుడు యూటర్న్ తీసుకోవాలి. అది కూడా యూటర్న్ కూడా మనకి వాల్యూమ్తో తీసుకోవాలి. ఒకవేళ వితౌట్ వాల్యూమ్తో తీసుకుంటే మాత్రం కావాలని పెంచేస్తున్నారు, అడ్వాన్స్ లెవెల్లో తీసుకెళ్ళిపోతున్నారు మార్కెట్ని. తర్వాత దింపుతారని చెప్పి మనం ముందుగానే ప్రొటెక్షన్ చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్ వాళ్ళకి మంచి బాగుంటుంది అన్నమాట. లాంగ్ టర్మ్ వాళ్ళకి ఇబ్బంది పడతారు. సో దాని గురించి ఏంటంటే షార్ట్ టర్మ్లోకి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అన్నమాట. అయితే మనం ఇంట్రాడే బేసిక్లో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నేను 50 మినిట్స్ క్యాండిల్లో కన్వర్ట్ అవుతున్నాను. నేను ఇంట్రాడే బేసిక్లో కొన్ని విషయాలు మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీకు మార్కెట్ ఇంట్రాడే బేసిక్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ కూడా చెప్పడం జరిగింది. ఆ సపోర్ట్ లెవెల్ మార్కెట్ ఒకవేళ బ్రేక్ చేస్తే మార్కెట్ సైడ్ జోన్లోకి వెళ్ళి ఒక డౌన్ఫాల్ రావాల్సిన అవసరం ఉందని కూడా మీకు ఆల్రెడీ అడ్వాన్స్ లెవెల్స్లోనే మీకు మెన్షన్ చేశాను. అదే థియరీలో మార్కెట్ వస్తుంది. ఎందుకంటే మనకి వాల్యూమ్ ఇక్కడ అడ్వాన్స్గా చెప్తుంది కాబట్టి మనం చెప్పగలుగుతున్నాం. వాల్యూమ్ చెప్పలేదంటే మనం జీరో అనమాట. సో ఎందుకంటే మనకి వాల్యూమ్ మనకి ముందుగానే కొద్ది 98% మాత్రం ప్రొడక్షన్ చేయమని చెప్తుంది. మన వాల్యూని బట్టి మనకి ఇదంతా నెంబరింగ్ గేమ్ అనమాట. ఈ నెంబరింగ్ గేమ్లో నాకు దాగి ఉంది మొత్తం అంతా. అది మాత్రం మనకి క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వాల్యూమ్ చూసుకుంటూ మనకి వాలిడిటీ క్రియేట్ చేసుకుంటూ ఉన్న వాల్యూమ్ కూడా మనం జడ్జ్ చేసుకుంటూ అడ్వాన్స్ లెవెల్స్లో చూసుకుంటూ మార్కెట్ని అడ్వాన్స్ వాల్యూమ్ లెవెల్స్ కానీ అడ్వాన్స్ టెక్నికల్ అనాలిసిస్ లెవెల్స్ కానీ టెక్నికల్ అనాలిసిస్ కానీ ఇవన్నీ చూసుకుంటూ ఫండమెంటల్గా న్యూస్ బేసిక్ మీద కూడా మార్కెట్ చూసుకుంటూ మనకి ముందుకు వెళ్తే సో ఈజీగా మార్కెట్ అర్థమయ్యే అవకాశం పాసిబిలిటీ ఎక్కువగా ఉందన్నమాట. ఓకేనా. సో అయితే మన సపోర్ట్లో చూడండి, గతంలో మీకు ప్రీవియస్ వీడియోస్లో నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ కూడా చెప్పడం జరిగింది. దాని బిహేవ్ కూడా మీకు చెప్పడం జరిగింది. ఇది 50 మినిట్స్ చార్ట్ ఫ్రెండ్స్. ఇది మనకి ప్రీవియస్ వీడియోస్లో మీకు గతంలో నేను 2 డేస్ బ్యాక్ కూడా మీకు అంటే మనకి బుధవారం నాడు కూడా మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అది మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మన సపోర్ట్లో ఈ లెవెల్ నుంచి మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ చేసుకుంటే మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ అయితే వెళ్ళడం జరిగింది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పడం జరిగింది. ఇదే లెవెల్స్ మళ్ళీ మనకి మార్కెట్ కొనసాగించి మళ్ళీ సపోర్ట్ చేసుకుని ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో గతంలో మీకు చెప్పండి ఈ లెవెల్ని మళ్ళీ ఇంకోసారి అటెంప్ట్ చేసుకునే అవకాశం మార్కెట్ ఉందని కూడా చెప్పడం జరిగింది. ఇంట్రాడే బేసిక్లో మనం చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ని
ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుంటూ మార్కెట్ ఈ లెవెల్ని ఎగ్జాక్ట్గా మన లెవెల్ దగ్గర సపోర్ట్ చేసుకుంటూ మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ అయితే వెళ్ళడం జరిగింది. అదే ప్రజెంట్ హోల్డ్ అయిందనమాట. రేపు మార్కెట్ ఒకవేళ డౌన్ ఫాల్కి వస్తే మాత్రం ఈ లెవెల్ అంత ఈజీగా పనిచేయదు. ఈ నిన్న శుక్రవారం పనిచేసినంత ఇదిగా పనిచేయదు అనమాట. ఎందుకంటే ఇది వాల్యూమ్ ప్రకారం మనం ఐడెంటిఫై చేస్తే మాత్రం ఈ లెవెల్ని మాత్రం వీక్నెస్ అయితే క్రియేట్ చేసుకుని ఉందన్నమాట. ఓకే, ఒకవేళ దీన్ని మళ్ళీ వాల్యూమ్ జనరేట్ అయితే ఈ లెవెల్ దగ్గర నుంచి అప్పుడు ఒక స్ట్రాంగ్నెస్ క్రియేట్ అవుతుంది ఈ లెవెల్ దగ్గర, లేదంటే మాత్రం ఇది వీక్నెస్ కానీ ప్రజెంట్ అయితే ఉందన్నమాట ఈ లెవెల్ దగ్గర నుంచి. ఓకే, ఇది సపోర్ట్లో ఆల్రెడీ మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఇంకోసారి అటెంప్ట్ చేయాలని చెప్పాను. ఇక్కడ మాత్రం నేను శుక్రవారం నాడు అటెంప్ట్ కూడా చేసింది అనమాట. ఓకే, మన సినారియో పర్ఫెక్ట్గా మార్కెట్లో వర్క్ అవుతుంది. అయితే మనం రెసిస్టెంట్ లెవెల్ కూడా చూద్దాం. బట్ రెసిస్టెంట్ లెవెల్ కూడా మీకు ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ ఉందని కూడా మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది. ఈ లెవెల్ మల్టిపుల్ టైం ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ రెసిస్టెంట్గా క్రియేట్ చేసుకుని మార్కెట్ డౌన్ ఫాల్ అవుతుంది కూడా జరిగింది అనమాట. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో ఒక పాయింట్ చెప్పాను. నేను డైలీ నా వీడియో చూసేవాళ్ళకి అర్థమవుతుంది. మార్కెట్ సైడ్ జోన్లో అయ్యి తర్వాత ఈ లెవెల్ బ్రేక్ చేయాలి అని కూడా చెప్పడం జరిగింది. మార్కెట్ ఈ లెవెల్ దగ్గర ఒక సైడ్ జోన్ మూమెంట్ ఉంది, అక్కడి నుంచి లెవెల్ దగ్గర వచ్చిందనమాట. ఓకేనా, అంటే మీకు ఆల్రెడీ మెన్షన్ చేసేది మీకు ఆల్రెడీ ఒక సైడ్ జోన్ ఎప్పుడైతే మార్కెట్ వస్తుందో దానికి మార్కెట్ కొద్దిగా డౌన్ ట్రెండ్కు అంటే ఆ లెవెల్ని డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉంటుందో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ సైడ్ జోన్ మార్కెట్లో ఆ రోజంతా సైడ్ జోన్లోనే క్రియేట్ అయింది. తర్వాత మార్కెట్ మరుసటి రోజు మన లెవెల్ దగ్గరికి వచ్చి సపోర్ట్ తీసుకుని ఎగ్జాక్ట్గా మన లెవెల్ దగ్గరికి వచ్చి సపోర్ట్ తీసుకుని మార్కెట్ హోల్డ్ అయి ఉందన్నమాట. ఓకే, సో అయితే ఐపీఎల్ మీకు బజాన్ ఎవరైనా చెప్తారు. ఐపీఎల్ మార్కెట్ గురించి నేను ఆల్రెడీ అడ్వాన్స్గానే చెప్పాను, ఇప్పుడు కూడా అడ్వాన్స్గానే చెప్తాను. ఓకే, అయితే మార్కెట్ మన రెసిస్టెంట్ లెవెల్ చూడండి ఫ్రెండ్స్, మనకి ఒక రెసిస్టెంట్ లెవెల్ ఫేస్ అయ్యింది ఇక్కడ. సో ఆ రెసిస్టెంట్ లెవెల్ని మార్కెట్ కొద్దిగా బ్రేక్ చేయాల్సి వస్తుంది ఒక అప్సైడ్ మూమెంట్ ఉన్నప్పుడు. ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెంట్ అయితే ప్రజెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే క్రియేట్ చేసుకుంది. 56,000 నుంచి ఒక రెసిస్టెంట్ లెవెల్ అయితే ప్రజెంట్ అయితే హోల్డ్ అయిందనమాట. ఈ రెసిస్టెంట్ బ్రేక్ చేయాలి. సో మార్కెట్ ఒకవేళ ఇంకా కొద్దిగా డౌన్ఫాల్కి వస్తే మరీ మంచిది. మన సపోర్ట్ లెవెల్ ఈ లెవెల్ దగ్గర నుంచి వచ్చాలి. అది ఈ లెవెల్ వచ్చే ప్రక్రియలో మార్కెట్ వాలిటిలిటీగా వస్తుంది అన్నమాట, డైరెక్ట్గా రాదు. ఎందుకంటే ఇంత బిగ్ మూమెంట్లో మార్కెట్ ఇప్పుడు సడన్గా రాదనమాట. సో వాలిటిలిటీగా క్రియేట్ చేసుకుని ఎక్కువ శాతం వాలిటిలిటీ క్రియేట్ చేసుకుని మార్కెట్ డౌన్ఫాల్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇది చేస్తే మార్కెట్ కొద్దిగా గ్యాప్ డౌన్ కావచ్చు, లేదంటే సడన్గా ఒక సెల్లింగ్ వచ్చినా సరే మనకు కనబడలేదు. ఎందుకంటే మార్కెట్ త్వరగా సెల్లింగ్ ప్రెజర్ తీసుకొచ్చి మన సపోర్ట్ లెవెల్ నుంచి మళ్ళీ వాల్యూని జంప్ చేసుకుని మళ్ళీ ఒక అప్సైడ్ మూమెంట్కి తీసుకెళ్ళిపోతారు అనమాట. సో అలాగే మరి అంటే మనకి ఈ లెవెల్ వచ్చే ప్రక్రియలో మనకి డౌన్ సైడ్ స్పీడ్గా వచ్చిన ప్రక్రియలో రాంగ్ సెల్లింగ్ వస్తుంది, మార్కెట్ పర్ఫెక్ట్ సెల్లింగ్ రాదన్నమాట. 99% కూడా రాంగ్ సెల్లింగ్ కూడా మార్కెట్ వితౌట్ వాల్యూమ్తో వస్తుందన్నమాట. ఓకే, మనకు అందరపడాల్సిన అవసరం లేదు. ప్రీమియమ్స్ డిక్లో అవుతుంది. మనం ఎప్పుడైతే మనకి ఆప్షన్స్ ప్రీమియమ్స్ డిస్కౌంట్లో దొరుకుతాయి అనమాట, అలా వచ్చినప్పుడు డిస్కౌంట్లో దొరికినప్పుడు మనం పట్టుకోవాలి. అలా పట్టుకున్నప్పుడు మనకి బిగ్ ప్రాఫిట్ వచ్చే అవకాశం పాసిబిలిటీ ఆప్షన్లో మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆప్షన్లో కనబడుతుంది అన్నమాట. సో అయితే మనకి రేపు ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం మనకి ఒక లెవెల్స్ అయితే ఉన్న ఫ్రెండ్స్, మనకి ఫ్లాట్గా ఓపెన్ అయితే నేను ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ లెవెల్స్ కూడా చెప్పాను. ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్ కూడా చెప్పడం జరిగింది. ప్రీవియస్ లెవెల్స్ అదేవిధంగా సపోర్ట్ చేసుకుంది. ఇప్పుడు ఇదే లెవెల్లో ఒక రెసిస్టెన్స్గా ఫేస్ చేసుకుని ప్రజెంట్ హోల్డ్ ఉందన్నమాట. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయితే ఈ లెవెల్ బ్రేక్ అవ్వాల్సి వస్తుంది. ఈ లెవెల్ బ్రేక్ అయితే డెఫినెట్గా మళ్ళీ మనకి 56,000 లెవెల్ మనకి టార్గెట్ అయితే ఇంపార్టెంట్. ఒకవేళ ఇన్కేస్ మార్కెట్ మనకి ఈ లెవెల్ మన సపోర్ట్ లెవెల్ ఏదైతే ఉందో వీక్నెస్గా ఉందని చెప్పడం జరిగింది. ఈ లెవెల్ సపోర్ట్ చేసుకోకపోవచ్చు, ఎందుకంటే వీక్నెస్ అయితే క్రియేట్ ఉంది. కాబట్టి ఈ లెవెల్ నుంచి మార్కెట్ కూడా ఈ లెవెల్ బ్రేక్ చేస్తే, ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేస్తే మళ్ళీ మార్కెట్ కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంది. ఆ సెల్లింగ్ ప్రెజర్లో మార్కెట్ వస్తే మాత్రం మనకి 53,000 దగ్గర అవకాశం సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ ఉంది. ఆ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం డెఫినెట్గా మనకి ఈ లెవెల్ 52,000 లెవెల్ దగ్గర మనకి సపోర్ట్ లెవెల్ అయితే ఏర్పాటు చేసుకుని బ్యాంక్ నిఫ్టీ ప్రజెంట్ హోల్డ్ ఉందన్నమాట. సో చూడండి, ఇది ఫ్రెండ్స్ మనకి ఇది ఒక రెసిస్టెంట్ లెవెల్ ఉంది. ప్రజెంట్ ఇది రెసిస్టెంట్ లెవెల్ అనమాట. సపోర్ట్ లెవెల్ మనం చూసుకుంటే మాత్రం సపోర్ట్ లెవెల్ కూడా మార్కెట్ ప్రజెంట్ ఉంది. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇంట్రోడే మన బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైని టచ్ చేసి ఒక ఇంట్రోడే బేసిక్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ క్రియేట్ చేసుకుంటూ ఉంటుంది. అదేవిధంగా మార్కెట్ కొద్దిగా డౌన్ఫాల్కి వస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో కొద్దిగా హెల్తీ కరెక్షన్ వరకు మార్కెట్ రావాలి. కాబట్టి ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ క్రియేట్ చేసుకుందనమాట బ్యాంక్ నిఫ్టీ. సో చూడండి ఫ్రెండ్స్, మనకి బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ చూసుకుంటే మాత్రం ఒక రెసిస్టెంట్ లెవెల్ని ఫేస్ చేసుకుంటూ ప్రజెంట్ అయితే ఉందన్నమాట. అదేవిధంగా సపోర్ట్ లెవెల్ చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ నుంచి ఒక సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంటూ ప్రజెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీ ఉంది.
ఒకవేళ మార్కెట్ కరెక్షన్ మోడ్లోకి రావాలి కాబట్టి హెల్దీ కరెక్షన్ వైపు రావాలి కాబట్టి మార్కెట్ కొద్దిగా ఈ డైరెక్షన్లో మార్కెట్ కొద్దిగా ఒక అడ్డు వస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. సపోర్ట్ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది. బౌన్స్ బ్యాక్ అయిన తర్వాత మనకి లెవెల్ బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితే మళ్ళీ మార్కెట్ మళ్ళీ 57,000 నుంచి 60,000 లెవెల్కి మనకి మార్కెట్ని చూడొచ్చు అనమాట. ఓకేనా. సో అదేవిధంగా మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలన్నమాట. ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత కొద్దిగా డౌన్ ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి, ఈ లెవెల్ని బ్రేక్ అవ్వాలి. ఒకవేళ కాదు కన్సల్టేషన్ మోడ్లో మార్కెట్ ఉంటుంది, కూడా సైడ్ జోన్లో 60 డిగ్రీలు 90 డిగ్రీలో మార్కెట్ రావాలి కాబట్టి ముందు చెప్పినట్టు అదేవిధంగా మార్కెట్ కొద్దిగా బిహేవ్ చేసుకుంటూ వస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో మన సపోర్ట్ లెవెల్ ఉంది. 51,800 దగ్గర నుంచి 52,000 దగ్గర నుంచి సపోర్ట్ లెవెల్ ఉంది. ఆ లెవెల్ అయితే బ్రేక్ చేయాలి. బ్రేక్ చేస్తాం ఆ లెవెల్ సపోర్ట్ తీసుకుని మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంటం బ్రేక్ అవ్వాలన్నమాట. అంటే డౌన్ సైడ్ కాదు, అప్సైడ్ మూమెంటం బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ అప్సైడ్ మూమెంట్కి వెళ్ళే పాసిబిలిటీ ఎక్కువగా ఉందన్నమాట. సో ఇది మాత్రం న్యూ సపోర్ట్ అండ్ కొత్తగా వేసుకున్న ఆల్ టైమ్ హైని వేసుకున్న సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో అన్నమాట ప్రజెంట్. సో ఇది ఫ్రెండ్స్ ఇది. సో ఈ రకంగా ఉన్నది మాత్రం బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్ ఈ రకంగా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్. నిఫ్టీ క్లోజింగ్ 24,347 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే నిఫ్టీ క్లోజ్ చేయడం జరిగింది. సో నిఫ్టీలో ఆల్రెడీ మీకు ప్రీవియస్ డేస్లో రెసిస్టెంట్ లెవెల్ కూడా మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ రెసిస్టెంట్ లెవెల్ బేస్ చేసుకుని మార్కెట్ డౌన్ఫాల్ వచ్చింది. ఇక నిఫ్టీ మనం చూసుకుంటే ఆల్ టైమ్ హైని అంటే హైయర్ హై సైడ్లో ఫార్మేషన్ చేసుకుంటూ మార్కెట్ వెళ్తుంది. అదేవిధంగా మార్కెట్ వెళ్తే మాత్రం ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ క్రియేట్ చేసుకుంటూ మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది అనమాట ఆల్ టైమ్ హైని. ఇప్పుడు మనకి మార్కెట్ ఇప్పుడు మనకి నిఫ్టీ మనం చూసుకుంటే మాత్రం హైర్ హైలెస్ ఫార్మేషన్ చేసుకుంటూ వెళ్తుందా లేదా కొద్దిగా హెల్దీ కరెక్షన్ లెవెల్ మార్కెట్ వచ్చి మళ్ళీ అగైన్ సపోర్ట్ లెవెల్ బేస్ చేసుకుంటూ మార్కెట్ వెళ్తుందా ఒకసారి చూసుకోవాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. ఈ రెండు పద్ధతుల్లో మార్కెట్ వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఒకవేళ మార్కెట్ హైలెస్ ఫార్మేషన్ చేసుకుంటూ వెళ్తే మాత్రం మన సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంటుంది. ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ చేసుకుని బేస్ చేసుకుంటూ అప్సైడ్ మొమెంటం వెళ్ళే పాసిబిలిటీ ఉంటుంది. అలా వెళ్ళేలాగా ఉంటే మార్కెట్ మన రెసిస్టెంట్ లెవెల్ మాత్రం 24,900 దగ్గర 24,900 నుంచి 26,000 వరకు అయితే రెసిస్టెంట్ జోన్ అయితే మనకి నిఫ్టీ వెళ్ళే పాసిబిలిటీ మార్కెట్ ఉందన్నమాట. అదేవిధంగా మన ఇంటర్డే బేసిస్లో చూద్దాం ఫ్రెండ్స్. సో ఇంటర్డే బేసిస్ చూడండి మనకి రేపు కొద్దిగా సోమవారం వాలిటిలిటీ ఉండే అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీ. ఏదైనా బ్యాడ్ న్యూస్ భయంకర న్యూస్ వస్తే అది వేరే విషయం అనుకుని, కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి చూసుకుంటే మాత్రం వాలిటిలిటీ క్రియేట్ చేసుకున్నప్పుడు ఆ వాలిటిలిటీ చూసుకున్నప్పుడు మనకి సపోర్ట్ లెవెల్ అయితే ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ చేసుకుని ఉంది. ప్రజెంట్ రెసిస్టెంట్ లెవెల్ అయితే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెంట్ జోన్ ఉంది. ఈ మధ్యలోనే కొద్దిగా మార్కెట్ కొద్దిగా 1 డే కానీ 2 డేస్ కానీ హోల్డ్ అయ్యే అవకాశం పాసిబిలిటీ ఉంటుంది చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తానమాట. ఒకవేళ అలా ఉంటే మాత్రం మనకి హెల్తీ కరెక్షన్ అంటే మనకి ఈ లెవెల్లోనే కొద్దిగా సైడ్ జోన్లోకి రావాలి. మార్కెట్ వస్తే మాత్రం అది మంచిది మార్కెట్ కంపల్సరీ. ఎందుకంటే ఓవర్ వాల్యుయేషన్లో ఉన్న మార్కెట్ని కొద్దిగా సైడ్ జోన్లోకి తీసుకురావాలి. సైడ్ జోన్లో కానీ కొద్దిగా హెల్తీ కరెక్షన్ వైపు రావాలా. వస్తే డెఫినెట్గా మార్కెట్లో మనకి మంచి అవకాశం వచ్చే పాసిబిలిటీ మనకి మళ్ళీ మార్కెట్ అవకాశం వస్తుంది. అంటే మనకి బేస్మెంట్ వేసుకుంటుంది మార్కెట్ డౌన్ సైడ్ వస్తే. ఆ డౌన్ సైడ్ వస్తున్నప్పుడు బేస్మెంట్ వేసుకుంటే మాత్రం హెల్తీ కరెక్షన్ వైపు మనకి మార్కెట్ వెళ్ళే పాసిబిలిటీ ఉంటుందన్నమాట. ప్రీవియస్ బేస్లో మనం చూసుకుంటే మాత్రం సపోర్ట్ లెవెల్ ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ మీకు చెప్పడం జరిగింది. రెసిస్టెంట్ లెవెల్ కూడా మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెంట్ లెవెల్ మీకు ఫేస్ చేసుకుంటుంది అనమాట. గతంలో కూడా మీకు చెప్పడం జరిగింది. ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో నేను ప్రీవియస్ లెవెల్స్లో విషయం చెప్పాను. ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఈ సపోర్ట్ లెవెల్ సైడ్ జోన్లోకి వెళ్ళే అవకాశం ఉంది. సైడ్ జోన్లో వెళ్ళి సెల్లింగ్ రావాలని కూడా అడ్వాన్స్ వెళ్ళే పాయింట్లు మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ బిహేవ్ చేసింది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మార్కెట్కి రేపు సోమవారానికి మాత్రం ఒక సపోర్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్, ఒక రెసిస్టెంట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్లో మార్కెట్ కొద్దిగా ఏదో బ్రేక్ చేయాలి. బ్రేక్ చేస్తే డెఫినెట్గా మార్కెట్లో ఒక సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంది. సోమవారం నాడు మార్కెట్ కొద్దిగా వాలిటిలిటీ ఉండే అవకాశం కూడా ఉండలేకపోలేదు. సో జాగ్రత్తగా ఆప్షన్లో ట్రేడ్ చేసే వాళ్ళతో జాగ్రత్తగా ట్రేడ్ చేసిన ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ వెరీ మచ్.